ప్రభా ఈ లోకానికి వచ్చి మీ శరీరమే మా కొరకు ప్రభా, మీ ప్రాణమే, మీ యొక్క రక్తము మా కొరకు సిలువలో అర్పించి ప్రభా మా పాపమును క్షమించి మా యొక్క హృదయంలో ప్రభా, మా హృదయం ఎంతగానో దుర్గంధముతో, పాపముతో, దోషముతో ప్రభా, అతిక్రమణ చేత ప్రభా ఉంటున్న మా హృదయాన్ని మీరు కోరుకొని ప్రభా తండ్రి ఆయన ఈ యొక్క హృదయంలో మీరు నివసించాలని ప్రభా, మీ బిడ్డలుగా మీ యొక్క రక్షణ వస్త్రములను ప్రభా, నీతి అనే వస్త్రములను ప్రభా తండ్రి మీరు ఇచ్చినందుకు స్తోత్రము ప్రభా. నీవు మా పట్ల నీవు చేసిన ప్రతి మేలును బట్టి స్తోత్రం తండ్రి. ఈ దినం కూడా ప్రభా తండ్రి యొక్క మందిర ప్రశిస్తులో ప్రభా, ఈ మందిర నిర్మాణంలో మీరు ప్రభా అద్భుతమైన రీతిగా అనేకమైన మేలులు చేస్తూ వచ్చినావు తండ్రి. మీ మేలులు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మీ లేఖను తెలిసిన ప్రభా. కాబట్టి కొరంది రాష్ట్రంలో మీరు మీ యొక్క దేహంలో ప్రభా ఆలయమైన తండ్రి. కాబట్టి మా దేహంలో ప్రభా మీరు నివసించాలని మీరు మీ సన్నిధిలో కోరుకుంటున్నారు తండ్రి. కాబట్టి నీవు మా పట్ల మేము చేసిన మేలు బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ లోకం నుండి, పాపం నుండి మమ్మల్ని విడుదల చేసి మీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకున్నందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో సాగిపడి సమర్పించుకుంటున్నాం తండ్రి. నా తండ్రి నా కొరకు తండ్రి ప్రభా నేను ఎంతగా తేవం చేస్తున్నా తండ్రి, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా జీవితంలో ప్రభా నువ్వు చేసిన మీరు ఉపకారాలకు తండ్రి నేను చెల్లించలేను ప్రభా. వీరైన హృదయ నా స్థుతి ఆరాధన యేసయ్య నామములో సాగిలపడి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆత్మీయమైన మందిరం ప్రభా నీకు స్తోత్రాలు. భౌతికమైన మందిరంతో పాటు ఆత్మీయమైన మందిరంగా సిద్ధపడటకు తండ్రి మీరు అనుగ్రహించిన నీ పరలోక సంకల్పాన్ని బట్టి మీకు కోటాన కోట్ల వందనాలు, కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలోనే నా స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడైన మా తండ్రి మీ బంగారు పాదములకు వందనాలు తెలియజేస్తున్నాను. అవును తండ్రి, నాకు ఆలయముగా ఉండడానికి లోపలికి వచ్చావు తండ్రి. నా హృదయాన్ని మీకు ఆలయంగా చేసుకున్నందుల కొరకే మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నాకు తండ్రి రక్షకుడుగా, దేవుడుగా ఒక దినాన నిత్యత్వంలో పరలోకంలో మీతో కూడా నేను సంచరిస్తానని తండ్రి, మీతో కూడా సంతోషిస్తానని గొప్ప ఆధిక్యత తండ్రి నాకు దయచేశావు తండ్రి. పాప నాయడలా మీరు చూపడానికి ఇంత గొప్ప ధన్యత నాకు దయచేసినందుకు ఓ ప్రభువానికి నేను ఏమి చెల్లించగలను తండ్రి. అమూల్యమైన మీ రక్తం ద్వారా నన్ను ఆకర్షించుకున్నారు, నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుల కొరకై నా ఉదయపూర్వకంగా స్తుతి ఆరాధన నా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. హైదరాబాద్ నుండి మరి సంఘాన్ని పరిశుద్ధులను స్థలాల నుండి విరాగలను దాసులందరినీ బట్టి ప్రభావాన్ని స్థితిస్తూ నామం కనపరుచున్నాం. హైదరాబాద్ నుండి, కాజీపేట నుండి, వరంగల్ నుండి, భూపాలపట్నం నుండి, ఎన్టీఆర్ నగర్ నుండి, మా ప్రభావం నుండి, మందమరి నుండి, గోదావరిపై నుండి, చుట్టూ ప్రాంతాల నుండి రాగలిగిన దాసులందరినీ బట్టి ప్రజలందరినీ బట్టి నేను స్థితిస్తున్న నామం కనపరుచున్నాను. ఉదయకాలం ప్రేమించి కొంత ఆరాధన సమయం మీరు సంఘానికి ఇచ్చినందుకై మీకు వందనాలు. అత్యల్పులైన మాడల మీకున్న ఏర్పాటు ఎంత గొప్పదో మీ వాక్యం ద్వారా మీరు జ్ఞాపకం చేసినందుకై మీకు వందనాలు. మీరు ప్రభా దేవాలయం ఉంటున్నారు, మీ శరీరాన్ని మా కొరకు మమ్మల్ని మీ ఆలయంలో చేసుకోవడానికి మీ శరీరాన్ని మా కొరకు అప్పగించినారు. కాబట్టి రాబో
సమాధానం